మిడిల్ క్లాస్ లైఫ్ అంటే డబ్బులు సేవ్ చేయాలి, మనీ సేవ్ చేయాలి. మీరు ఒకప్పుడు మోస్ట్లీ డబ్బులు సేవ్ చేసిన మూమెంట్ ఏంటంటే సమ్ టైమ్స్ బిర్యానీ తినాలనిపిస్తుంది, సండే చికెన్ తినాలనిపిస్తుంది, బట్ కొంతమంది డబ్బులు ఎందుకులే సేవ్ చేయడం అని సేవ్ చేసి 2 వీక్స్కి ఒకసారి తినడం ఇలాంటివి ఉంటాయి. మీ లైఫ్లో అలాగా డబ్బులు సేవ్ చేసిన మూమెంట్ ఏంటి? ఎక్కువగా సేవ్ చేసేంత డబ్బులు రాలేదు ఆ టైంలో. అదే అంటే వస్తే అయిపోయాయి ముందు, ఫుడ్కి వాటికి ముందు అప్పులకి వాటికి అయిపోయింది. సో సేవింగ్ ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు సేవింగ్ చేసేంత మనీ కూడా రాలేదు ఇప్పుడు. అంటే ఒకవేళ 1000 రూపీస్ ఉన్నాయనుకున్నాను అకౌంట్లో, చికెన్ 200 ఉంటుంది కేజీ. అవును, అలా కొన్ని సేవ్ చేసినవి ఉంటాయి కదా, డబ్బులు ఉన్నా కూడా వద్దు అని లిమిట్ చేసుకుని అలా సేవ్ చేసింది ఏమన్నా ఉందా? అదే అంటే మనం కొనేసుకున్న తర్వాత ఇంకేం మిగిలేదు, వచ్చే డబ్బులు 500 అట్టు వచ్చాయి కదా, 1000 రూపాయలు అలా స్టార్టింగ్లో. సో బిర్యానీ కొనుక్కుని అట్లా అది కూడా 3-4 డేస్ వచ్చేది అంతే. సో హ్యావ్ యూ అంటే వీడికి తెలుగు అర్థమవుతుందండి? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా కంప్లీట్గా? చాలా మనీ సేవ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ లైఫ్లో కావచ్చు? బికాస్ పాకెట్ మనీ తక్కువ ఉండొచ్చు ఆ టైంలో. ఆఫ్ కోర్స్ నాకు అంత లైక్ సేవింగ్ మెంటాలిటీ అంటే ఏం లేదండి, బట్ ఐ లివ్ ఇన్ ద మూమెంట్, లెట్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. నీకు సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. యా, జస్ట్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు లేనిదేంటి, ఇప్పుడు లేనిదేంటి, అన్నీ వచ్చిన తర్వాత కూడా లేనిదేంటి? మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు అంటే బేసిక్గా అప్పుడు ఏమి ఉంటారు, ఇది సాధించాలి అది సాధించాలి అని ఏం లేదు, జస్ట్ ఆ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేనిదేంటి? ఇప్పుడు కొంచెం బాగుందంటే సెటిల్ అయ్యామన్న ఏం లేదంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే. సో ఒకప్పుడు ఇలా యాక్టర్ కాకముందు, ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత డ్రెస్సింగ్, ఫుడ్ హ్యాబిట్స్లో ఏం చేంజెస్ వచ్చినాయి, మేజర్ చేంజెస్? డ్రెస్సింగ్ ఆబ్వియస్గా చేంజెస్, నాకు బాగా ఇష్టం. కొన్ని షాపింగ్ చాలా ఇష్టం. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా సరే ఇది నచ్చింది అది నచ్చింది అనుకున్నాం, బట్ కొనుక్కునే వాళ్ళం కాదు కదా. అది నా మైండ్లో బాగా పడిపోయింది. స్టార్టింగ్ చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడు ఇది కొనుక్కోవాలి అని ఉండేది, అది ఎప్పుడు అవ్వలేదు కాబట్టి తర్వాత నాకు డ్రెస్సింగ్లో అయితే చేంజ్ వచ్చింది. సో వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ అండి డ్రెస్సింగ్, ఫుడ్ హ్యాబిట్స్ బిఫోర్ యాక్టర్ అవ్వకముందు, ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత? హ్యాబిట్స్ అంటే లైక్ ప్రాపర్ హెల్తీ వే, డ్రెస్ కూడా. యా, ఓకే. సో నెక్స్ట్, సో ఫుడ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకప్పుడు తినలేని ఫుడ్ ఏంటి డబ్బులు లేక, ఇప్పుడు డబ్బులు ఉండి అన్నీ ఉండి కూడా తినలేని ఫుడ్ ఏంటి? అంటే ఒక ఐటమ్ ఫుడ్ తింటే చాలు, అంటే మనకు పెద్ద వెరైటీలు అవసరం లేదు కదా, అన్నం కర్రీస్ పెరుగన్నం ఉంటే చాలు కదా. నాన్ వెజ్ కానీ అలా తినాలనిపించేది అంతకుముందు. ఇప్పుడు చేంజెస్ ఏంటంటే ఎప్పుడు తినాలంటే అప్పుడు 3 పూటలు తినగలుగుతున్నాం, అప్పుడు తినలేకపోయాను. మీ గురించి ఒక బేసిక్ డౌట్ ఏంటంటే చాలా మందికి మేకప్ వేసుకోండి అన్న, ఎందుకు వేసుకోరు అని చెప్పి అంటూ ఉంటారు. వేసుకుంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే న్యాచురల్ లుక్కే ఉంటుంది, ఎందులో చూసినా సేమ్ న్యాచురల్ లుక్కే ఉంటుంది. ఎవరైనా మీరు మేకప్ వేసుకున్నారంటే లేదు కేసేస్తారు, అబద్ధం ఇదని చెప్పి అంత బిలీవ్ చేస్తారు, బికాస్ అంత న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. మీరు మేకప్ వేసుకోరా అసలు? వేస్తాడు కృష్ణ అన్న మేకప్, అలా ఉన్నట్టు జిడ్డు రాకుండా తనకే క్రెడిట్, స్వెట్ పట్టకుండా ఇలా. ఓకే, సో మీరు అడిగాను కదా ఫుడ్ ఐటమ్ ఒకటి, ఒకప్పుడు తినలేరు, మేబీ ఫుడ్ డబ్బులు లేక మనీ లేక తినలేకపోవచ్చు. ఇప్పుడు అన్నీ ఉన్నా సరే కొన్ని తినకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అలా ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ చెప్పండి. అప్పుడు ఏం లేదండి, మై ఫాదర్ వాట్ ఎవర్ వాంట్, మై ఫాదర్ తినొచ్చా, గో అండ్ హ్యావ్ దట్. ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్ ఇన్ మై చైల్డ్హుడ్ అండ్ ఫుడ్ అంతే ఏం లేదండి.